హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందరూ చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మనసు, వారి హృదయములు వాక్యం మీద పెట్టడానికి ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడండి. నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఈ మాటలు యేసుక్రీస్తు యూదులతోనూ శిష్యులతోనూ కలిసి మాట్లాడిన మాటలు ఇవి. ఈ అధ్యాయం అంతా కూడా ఒక వాగ్వాదముతో, ఒక తర్కవాదముతో కూడిన మాటలు వ్రాయబడి ఉన్నాయి. యూదులు యేసు ప్రభుని అనేకమైన విషయాలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నువ్వు ఇలా చేయకూడదు కదా, నీవు దేవుని చేత పంపబడిన వాడివైతే గనక నీవు ఇలా మాట్లాడకూడదు కదా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని ఎన్నో విషయాలు తర్కించుకుంటూ ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ తర్కించుకుంటూ వాగ్వాదం చేస్తూ 29వ వచనం దగ్గరికి వచ్చేప్పటికీ యేసు ప్రభు యూదులతో ఒక మాట అంటున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. గట్టిగా చెప్దామా? నా తండ్రికి నేను ఇష్టమైన కార్యము చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను ఆయనకి ఇష్టమైన కార్యము చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్తను విడిచిపెట్టచ్చు అంటే విడిచిపెట్టే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో కూడా తండ్రి పిల్లలను కూడా విడిచిపెట్టే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే కనుక వీడు నాకు ఇష్టమైన కార్యం చేయట్లా, నా మనసును మెప్పించే కార్యాలు చేస్తున్నాడు, నా తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చాడు. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు తండ్రి లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను ఒకవేళ విడిచిపెట్టే పరిస్థితి వచ్చి ఉండొచ్చు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. నా తండ్రికి నేను ఇష్టమైన కార్యములు చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మనకు సమస్యలు రావచ్చు, ఒకవేళ మనకు శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, మనకమైన పరిస్థితులు రావచ్చు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను నీకు ఇష్టంగానే జీవిస్తా, నీకు ఇష్టంగా జీవిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉంటావు, నాకు సంగతి తెలుసు. నాకు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు అని యేసు ప్రభువు చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని మనం ధైర్యం చేసుకోవచ్చు. ఆమేన్. అంటే మన జీవితంలో ఇంతవరకు ఒకవేళ ఇంకా సమస్యల్లోనే, ఒకవేళ కష్టాల్లో మనం ఉంటున్నామంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు దేవునికి ఇష్టమైన కార్యములు చేయటం మొదలు పెట్టలేదు. నువ్వు మొదలు పెట్టుంటే గనక యేసు ప్రభువుని మనం కూడా చెప్పగలుగుతాం, నేను ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమేన్. అనేక సార్లు మనం దిక్కుతోచని పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే ఇక నుంచి అయినా సరే నేను దేవునికి ఇష్టమైన కార్యములను చేయటం ప్రారంభిస్తాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. నీవు ఆయనకు ఇష్టమైన కార్యములు ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడో, ఆయన వారికి తోడుగానే ఉంటాడు. ఆమేన్. ఆయన నీకు తోడుగా ఉండాలనుకుంటున్నావా? ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలనుకుంటున్నావా? మనము చేయవలసింది ఒకటే ఈ రోజు నుంచి, ఏంటంటే ఆయనకు ఇష్టమైన కార్యములు చేయాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 56వ అధ్యాయం 4వ వాక్యంలో అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు.
షండు అనే ఒక వ్యక్తి కనబడతాడు. అతడు ఎవరంటే గనక అన్యులలో నుంచి ప్రత్యేకించబడినవాడు. జాగ్రత్తగా విందాం. లోకములో నుంచి వేరు చేయబడినవాడు, దేవుని నిబంధనను కట్టడలను ఆధారము చేసుకుని జీవించే వ్యక్తి అతడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కనుక వాక్యమును హత్తుకుని వాక్యము మీద ఆధారపడి బ్రతికేవాడు. ఇతడు షండు అనమాట. అయితే ఇతడు షండు అనుకుంటున్నాడు, నేను ఎండిపోయిన చెట్టు వలె అందరూ కూడా అతను చూస్తున్నారు. ఎందుకంటే షండు అంటే కనుక నపుంసకుడు. అందరు ఎండిపోయిన చెట్టు వల్ల అతను చూస్తూ ఉన్నారు. అతను మనసు అనిపిస్తుంది, నేను ఎండిపోయిన చెట్టుని కదా, నేను మొలకెత్తలేని వాడిని కదా, నేను చిగురి పెట్టలేని వాడిని కదా, నేను ఫలించలేని వాడిని కదా అని తన మనసులో ఒక దృఢమైన ఒక ఆలోచన వచ్చేసింది అతనికి అనిపిస్తుంది. ఏమని? నేను ఎండిపోయిన చెట్టుని, నేను ఎందుకు పనికిరాని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, నీవు ఎండిపోయిన చెట్టు అని అనుకుంటున్నావు. అలా నువ్వు ఎప్పుడు కూడా అనుకోనవద్దు. నువ్వు ఎండిన చెట్టు వలె బ్రతుకుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. ఎందుకంటే కనుక నీవు నా నిబంధనను ఆధారము చేసుకుని బ్రతుకుతున్నావు కాబట్టి, నీవు నా విశ్రాంతి దినమును ఆచరించుతున్నావు కాబట్టి, అంత మాత్రమే కాకుండా నాకు ఇష్టమైన కార్యములు చేస్తున్నావు కాబట్టి, నా ఎంట నా ప్రాకారములో నీకు ఒక భాగముని ఇస్తానని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తున్నాడు. చదవండి యెషయా గ్రంథం 56:5. నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు. చూసిన వాళ్ళందరికీ ఇతను షండు కదా, ఇతను ఎండిపోయిన చెట్టు వల్లే ఉన్నాడు కదా, ఎదిగి పనికిరాని వ్యక్తి వల్ల కనబడుతున్నాడు కదని అందరూ అతని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇతని మనసులో కూడా అలాగే ఉంది. కానీ దేవుడు మాత్రం చెప్తున్న మాట ఏంటంటే కనుక, నీవు నా నిబంధనను ఆధారము చేసుకుని బ్రతుకుతున్నావు కాబట్టి, విశ్రాంతి దినమును పాటిస్తున్నావు కాబట్టి, నాకు ఇష్టమైన కార్యములు చేస్తున్నావు కాబట్టి, నాకు ఇష్టమైన ధర్మములు జీవిస్తున్నావు కాబట్టి, నా ఇంట నా ప్రాకారములో నీకు ఒక భాగముని ఇస్తానని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా జీవిస్తే గనక ఆయన ఇంట ఆయన ప్రాకారంలో ఒక భాగముని ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, కింద 6వ వచనంలో ఏముందంటే ఇక్కడ చదువు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా 5వ వాక్యం చదువు. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతురులు అని పిలుచుట కంటే ఒక ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలుస్తానని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొడుకులు కూతురు కంటే, కొడుకులు ఒకవేళ మోసం చేయొచ్చు, పెద్దయ్యపాటికి తీసుకెళ్ళి అనాథ పడేయచ్చు. కూతుర్లు నాకు కూడా కొడుకులతో పాటు వాటా కావాలని అడగొచ్చు. అందుకని ఆయన ఏమంటారంటే వారసుడుగా చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకని ఆయన తన ప్రాకారం ఒక భాగం ఇవ్వడం మాత్రమే కాకుండా, కొడుకును కూతురు అని పిలుచుట కంటే కనుక అదొక ఉన్నతమైన పిలుపుతో, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీ ఉన్న చోటునే నేనుండుటకై. ఆ ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచినందుకు తెలుసా, ఆయన ఉన్న చోట మనల్ని ఎక్కడ ఉంచడానికి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనకి ఇష్టంగా మనము జీవిస్తే గనక ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడంట, ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు ఏంటంటే, నేను తండ్రికి ఇష్టమైన కార్యములు చేస్తున్నాను కనుక ఆయన నాకు తోడై ఉండి నన్ను విడిచిపెట్టడు అంటున్నాడు యేసు ప్రభువు. కానీ ఇక్కడ దేవుడు షండుతో అంటున్న మాట ఏంటంటే, నాకు ఇష్టమైన వాటిని చేస్తున్నావు కనుక నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగం ఇస్తా. హల్లెలూయా. ఆయన ఇంట ఆయన ప్రాకారం ఒక భాగం మనకు కావాలంటే కనుక ఏం చేయాలి? మనము ఆయనకి ఇష్టమైనగా జీవించాలి, మనం ఇష్టమైన కార్యములు చేయాలి. ఎందుకంటే ఆయన మనం పంపినవాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక, ఆయనకి ఇష్టంగా అసలు ఎవరు జీవిస్తారు, ఆయనకి ఎవరు ఇష్టలుగా ఉంటారు, అసలు ఆయన ఎవరిని ఇష్టపడతాడు. ఈరోజు కొన్ని విషయాలు ఆయనకి ఇష్టలు ఎవరు, వాక్యంలోంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చదవండి. మొట్టమొదటిగా మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుదాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా, ఆయనకి కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా
వారు తనతో కూడా ఉండునట్లు. దయ్యములను వెళ్ళగొట్టు అధికారం చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే గనక ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా. చాలు, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఇక్కడ యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది శిష్యులను తండ్రి ఒక ఆలోచన ఇస్తే ఆలోచన ప్రకారంగా 12 మంది శిష్యులను ఆయన తనకిష్టమైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అక్కడ చదువుకున్న వాక్యం ఏమందంటే గనక ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయనతో ఉండటానికి. స్తోత్రం చెప్తే బాగుంది. ఆయనతో ఉండటానికి, ఆయనతో సమయం గడపడానికి. కాబట్టి ఆయన ఎవరిని ఇష్టపడతారు చెప్పండి? ఇప్పుడు ఎవరైతే ఆయనతో ఉండాలనుకుంటారో, స్తోత్రం చెప్పు, ఆయనతో ఎక్కువ సమయం గడుపుతారు వారిని. అది నువ్వు ఆయనతో సమయం గడపకుండా, ఆయన సన్నిధికి రాకుండా నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఇంకా పరలోకానికి కూడా వెళ్ళిపోవాలని ఆశ చాలా మందికి ఉంటుంది. ఆశ మంచిదే, కానీ నువ్వు ఎలా ఇష్టపడతాడు నిన్ను ఆయన? ప్రభుతో సమయం గడపకుండా నీకు ఎలా ఇస్తాడు పరలోకాన్ని? 12 మంది శిష్యులు రాత్రంతా ప్రార్థన చేసి తండ్రి ఆలోచన ప్రకారం 12 మంది శిష్యులు ఏర్పరచుకునేందుకు ఆయనతో ఉండడానికి, ఆయనతో సమయం గడపడానికి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరుని ప్రభు ఇష్టపడతాడంటే కనుక ఎవరైతే ఆయనతో ఉండాలనుకుంటారో, ఎవరైతే ఆయనతో సమయం గడపాలనుకుంటారో, ప్రభువుతో అధిక సమయం గడపడానికి ఆయనతో మనం ఒక సంబంధాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇలా మనము ఆయనతో సమయము ప్రభుతో గడుపుతూ ఉన్నామనుకోండి, ఆయన గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం. అంతే కదా? ఆయనతో ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి, ఆయన ఎక్కువ ప్రేమిస్తాం. ఆయన మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆయనతో మనము సహవాసం చేస్తాం. అది ఆయనతో గడుపుతుంటే ఆయన అసలు ఎలాంటివాడో తెలుస్తుంది. ఆయన ఎలాంటివాడో తెలిస్తే ఆయన మనం ప్రేమిస్తాం. ఆయన ప్రేమిస్తే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యం. నీ ఊట దీవెన నందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. స్తోత్రం చెప్పు. అర్థమైందా? పురుషుల కన్నా నీ యవ్వన కాలపు భార్య యందు, మరి ఆమెతో సంతోషించినప్పుడే కదా, ఆమెతో సమయం గడిపితేనే కదా మనకి దీవెన వచ్చేది. అంతేనా? లేదు నువ్వు మీ ఇంటికాడే ఉండు, నేను మా ఇంటి దగ్గరే ఉంటాను, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఫోన్లు అంటే కుదరదు. యవ్వన కాలపు భార్య యందు లేకపోతే యవ్వన కాలపు భర్త యందు నువ్వు సంతోషించగలిగితే గనక, అంటే ఆ సమయాన్ని గడపాలి మనము. భార్య డ్యూటీకి రాగానే భర్త డ్యూటీకి వెళ్ళిపోయి ఏం సంతోషం ఉంటుంది చెప్పండి? మనందరికి దేవుడు అలాంటి ఉద్యోగాలు ఇవ్వనందుకు స్తోత్రం. సాయంత్రానికి ఇంటికి వస్తాము, చక్కగా మాట్లాడుకుంటాం, అవునా కదా? ఉన్నా తింటాం, కలిసి ఉంటాం, పొద్దున్నే చర్చికి వస్తాం, లేకపోతే లేదు. యవ్వన కాలపు భార్య యందు సంతోషించునువు. ఎక్కువగా భార్యతో సహవాసం చేస్తుంటే నీ భార్య గురించి నీకు బాగా తెలుస్తుంది. భర్తతో సహవాసం చేస్తుంటే భర్త గురించి సహవాసం తెలుస్తుంది. ఆయన ఏంటో తెలుస్తుంది. ఆ సహవాసము నువ్వు యేసు ప్రభుతో నువ్వు గడిపితే గనక ఆయన నిన్ను ఇష్టపడతాడు. ఆయన 12 మంది శిష్యులు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే గనక ఆయనతో ఉండటానికి, ఆయనతో సమయం గడపడానికి. చాలామంది గడపపోయినా ఉండొచ్చు అనుకుంటే వాళ్ళు ఉంటారు కదా. అందుకని పౌలు గారు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే కనుక 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండా. అంటే నేను చాలా భక్తిపరుడిని అనుకుంటే కుదరదండి. మనకి ఎలా ఉంటుందంటే, మనకు వచ్చిన ప్రార్థనకు వస్తున్న విధానం బట్టి జనరల్గా నాకైనా సరే అనుకుంటుంది, నేను చాలా భక్తిగానే ఉన్నాను అనుకుంటుంది, మనం అనుకుంటాం. అందుకని చెప్తున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడంట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. వాడు పడగొట్టడానికి రకరకాలుగా అటాక్ చేస్తున్నాడు సాతానుడు. అంతేనా? పడిపోకుండా చూసుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. అయితే మనము ఆయనతో సమయం గడపాలంటే మనం ఏం చేయాలి? అసలు అది కావాలి ముందు కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుదాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నెరెగెదను. నేనెరుగుదును.
అయినను జాగ్రత్తగా వినాలి. అయినను అంటున్నాడు అంటే 500 మొత్తానికి తేడా. మొదట నీకుండిన అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలిపెట్టేశావు. నేను నీ మీద తప్పు మోపుతున్నాను. ఎందుకంటే మొదట ఉన్న ప్రేమ నీకు లేదు. ఇప్పుడు ఆయనతో సమయం మొట్టమొదటిలో ఎలా గడిపేవాడు నువ్వు? అసలు ఆ అనుభవాలు ఏమన్నా మీకు ఉండే? అసలు రక్షించబడినప్పుడు చక్కగా అసలు ఎలా ఆనందం వేరే ఉంటుంది. మరి కొంతమందికి నీళ్ళలో మునిగినప్పుడు అట్టాగే ఉంటుంది, బయటకు వచ్చినాక అట్టాగే ఉంటుంది, మామూలుగా జీవించే కాలం కూడా అట్టాగే ఉంటుంది. మనకు ప్రారంభ దినముల్లో రక్షించబడినప్పుడు ఎంత సంతోషం ఉంటుందంటే అది ఎవరికి వాళ్ళకి ఉండాలి అనుభవం. అది మొదటి ఉన్న ప్రేమ నువ్వు మరిచిపోయావని తప్పు ఒకటి మోపవలసి ఉందని చెప్తున్నాడు. అంటే నన్ను మొదట్లో ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించలేదు. ఇప్పుడు భార్య నువ్వు సరిగ్గా భర్త ప్రేమించకపోతే ఏమంటది? నువ్వు మొట్టమొదటి పెళ్ళిని కొత్తలో బాగానే కొత్త డ్రెస్ చేసుకున్న బాగానే తిరిగావు, ఇప్పుడు నన్ను ప్రేమించలేదు అంటది కదా. నన్ను మొదట ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించట్లేదు. నువ్వు అప్పుడు ఆసక్తి నీకు లేదు. మొట్టమొదటి నీకు తెల్లవారుజామున మెలకు వచ్చేది. నీకు 2 చేతులు పైకెత్తి ఆరాధన చేసి ప్రార్థన చేసేవాడు. నువ్వు 4 గంటలకు అలారం పెట్టుకుని పడుకుంటే ఇప్పుడంటే అలారాలు ఎందుకు ఉండాలి? అంత ఫోన్లు. ఒకవేళ అది మోగినప్పుడు దాన్ని పేక పీసి పక్కన పడేసి అనవసరం మోగినట్టుంది, అనవసరం పెట్టుకున్నాను అని అప్పుడు అలారం అండి. అలారం వాచ్ పెడితే గర్ర మోగుతూ ఉంటే అది దూరంగా పెట్టుకోవాలి. అలారం పెట్టుకుంటే దగ్గర పెట్టుకుంటే కుదరదు. దాన్ని లేపటానికైనా ఆఫ్ చేయడానికి వెళ్తే నిద్రపోతుంది. 4 గంటలకు అలారం పెట్టుకుంటే కనుక 3:30కి మెలకు వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు 5 గంటలు లేగుతాం అనుకున్నా, 7 గంటలు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్దాం అనుకున్నా సరే 8 గంటలకు మెలకు వస్తుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకని? మొదటి ఉన్న ఆసక్తి నీకు లేదు. తండ్రితో గడపాలని, ఆయనతో గడపాలని, ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఆయన మనం ఏర్పరచుకుంటే, సంఘంలో చేరిస్తే, రక్షించుకుంటే మనం ఏం చేస్తున్నాము? మరి పైకి నాకు దేవుడు నాకు తోడుగా ఉండలేదు అని మనం అంటాం. ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తున్నాను కాబట్టి తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, ఒంటరిగా విడిచిపెట్టలేదు అని ప్రభు చెప్తున్నాడు. నాకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగమనే ఇస్తానని దేవుడు షండుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడంటే అంటే ఆయనతో ఎక్కువ సమయం గడపాలండి, ఎక్కువ సమయం గడపాలి. అరే నా ప్రభు నా కొరకు గుమ్మములో తలుపు కొడుతున్నాడు కదా, నా ప్రభు యొక్క తల తడిచిపోతుంది మంచుకి, నా ప్రభు లోపలికి పిలవాలి, నా హృదయం అనే తలుపు తెరిచి హృదయంలోనికి పిలవాలని ఆశ మనకుంటే కనుక మన వెంటనే లేచి మనం ప్రభువుని మనం చేర్చుకోగలుగుతాం. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఇంత ప్రేమ, ఒకప్పుడు అంత ప్రేమ ఉంది, ఇప్పుడు లేదు. మొదటి ఉన్న ప్రేమ నీకు ఉంటే గనక ఆయనతో ఎక్కువ సమయం గడిపేవాడు కదా. ఆ ప్రేమ తగ్గుతుంది. ప్రేమ తగ్గితే నువ్వు సంతోషంగా ఉండలేవు. ప్రేమ తగ్గితే కనుక నీకు ఆయనకి ఎడబాటు అయిపోతుంది. ఎడబాటు అయిపోతే వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నట్టుగా వచ్చేస్తావు నువ్వు. యేసు ప్రభుని సిలువేశారు, సమాధి చేశారు. మగ్దలేని మరియ 2 రోజులు ఉండగలిగింది, 3 రోజులు ఉండలేకపోయింది. ఆదివారము తెల్లవారుజామున పెందలని చీకటి ఉండగానే సమాధులు తోటలోనికి వచ్చేసింది. అక్కడికి వస్తే ఎవరు కనపడే ఒక వ్యక్తి కనపడ్డాడు. ప్రభువుని గుర్తించగానే అడుగుతుంది. చదవడం మాట యోహాను సువార్త 20:15 వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. ఇప్పుడు తెల్లవారుజామున అక్కడికి వచ్చేసింది, సమాధి దగ్గరికి వచ్చింది. ఆదివారం చీకటి ఉండగానే అక్కడికి వచ్చేసింది. సమాధి ఖాళీగా ఉంది. అప్పటికి పునరుత్థానం ఇంకా నమ్మలేదు వాళ్ళు. నమ్మని పరిస్థితుల్లో అక్కడ ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున 4 గంటలకు సమాధుల తోటలోనికి వెళ్ళిందంటే చూడండి, ఆమె ఎందుకు వెళ్ళింది? ప్రభువునితో ఉండాలని. ప్రభువుతో ఉన్న గడియలని గుర్తు వస్తున్నాయి, ఆయనతో గడిపిన సమయం గుర్తు వస్తుంది. ఇప్పుడు నా ప్రభువు నేను ఆరాధన చేయాలి, నా ప్రభువుతో నన్ను గడపడం ఆసక్తితో అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళితే ఖాళీ సమాధి కనపడింది. అక్కడ వ్యక్తి కనపడుతున్నాడు. అతను యేసు ప్రభువు అన్న సంగతి తెలియక అతను అడుగుతుంది, అమ్మా ఆయన చూసిస్తే చెప్పమంటే అయ్యా అని అడుగుతుంటే ఆయన అంటాడు, చెప్పితే నువ్వేం చేస్తావని అడిగాడు. అంటే ఆమె చెప్తున్న మాట చదువు, నేను ఆయనను ఎత్తుకొని పోతా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెబుదామా? ఏం చేద్దంట? ఎత్తుకొని పోతంట. 100
కేజీలు పైగా ఉంటాడు. యవన కాలంలో ఉన్నాడు యేసుప్రభు అప్పుడు. అలాంటి వ్యక్తిని ఒక స్త్రీ మోసుకుని వెళ్ళిపోతా సమాజం ఊరుకుంటుందా? సమాధులు తోటలోంచి వస్తుంటే కనుక కుక్కలేవు నక్కలు వెనక వెంటబడవా? కానీ దేనికి సమాధానం లేదు. నాకు నా యేసు కావాలి, స్తోత్రం చెప్పు. ఆయనతో నేను గడపాలి, అది ఆమె యొక్క ఆశ. అది సమాధులు తోటైనా కావచ్చు, అది రాత్రి అయినా కావచ్చు, అది పగలైనా కావచ్చు, అది ఆల్రెడీ ప్రేయర్ అయినా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, నా ప్రభువుతో నేను గడపాలి అనే ఆసక్తి ఆమెకుంది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బట్టి యేసు ప్రభువు ఏం చెప్తాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, వచ్చి నా దగ్గర మీరు నేర్చుకోమని చెప్తాడు. వచ్చేది ఎందుకు? నేర్చుకుంటానికి. మరి నా కాడి చాలా సులువైనది అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు మనం తొందరగా ఎక్కువ సమయం గడిపామనుకోండి, ఎక్కువ విషయాలు మనం నేర్చుకుంటాం, అంతేనా? తక్కువ సమయం గడిపామనుకోండి, ఆరాధనలో వచ్చామనుకోండి, ఇంకా వాక్యం వెళ్ళిపోతాం. అదే స్టార్టింగ్లో వచ్చామనుకోండి, ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేస్తావు, నువ్వు కూడా పాట ఏదైనా పాడతావు, వాక్యం కూడా వింటాం. మనసు పీస్ఫుల్ మైండ్తో కూర్చోవాలని వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ మరియా ఏం చేసింది? యేసుప్రభు వెళ్ళగానే అన్ని పనులు పక్కన పెట్టేసింది. నువ్వు ఆదివారం రాగానే ఏం చేయాలి? నువ్వు ఆ సోమవారం నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ ఆదివారం 7 గంటలకు ముందు వేసుకుని రాగలుగుతాం చెప్పండి? వాక్యం వినడానికి ఆయన అక్కడ మనసును సిద్ధపరచుకుని కూర్చుంటే యేసుప్రభు అంటాడు, అమ్మ మరియా వాక్యం ఉంది కదా, మార్త ఏం చేసింది? వంట పనులన్నీ కూడా. అప్పుడు యేసుప్రభు అంటాడు మాట్లాడి, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి అన్నట్టు కూడా తీసివేయబడదు. ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా నీకు ఎక్కువ పని ఉందనుకోండి, నువ్వేం చేస్తావు? ఇప్పుడు అర్జెంటుగా 10 గంటలకల్లా ఊరు వెళ్ళాలి, 6 గంటలు లెగుస్తావు, 7 గంటల పని చేసుకుంటావు, మొత్తాన్ని బయలుదేరుతావు. ఏం చేస్తావు? తక్కువ సమయం ప్రార్థన చేస్తారు చాలామంది. ఎక్కువ పని ఉంటే తక్కువ సమయం ప్రార్థన చేస్తారు. కానీ ఎక్కువ సమయం ఉంటే, ఎక్కువ పనులు ఉంటే కనుక ఏం చేయాలి మనం? అది ఎక్కువ పనులు ఉన్నాయి కదా, పనులు సక్సెస్ అవ్వాలని ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. మనం రివర్స్ మంది. ఎక్కువ పని ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. అది ఎందుకు? పనులు ఎక్కువ కదా. మనం ఏం ఎక్కువ పనులు ఉందమ్మో, చాలా పనులు ఉండరా ప్రభు, బయటికి వెళ్తాను ప్రభు, దీవించి, ముందు వెనక నువ్వే ఉండాలి, పైన కూడా నువ్వే కూర్చోవాలి, యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఇది మన అలవాటు. ఆయన ఏంటంటే నిన్ను ఏర్పరచుకున్నది, నిన్ను పిలిచింది, నీకు ఇష్టముగా అయ్యి నిన్ను ఇష్టపడి ఏర్పరచుకు రక్షించుకున్నది ఎందుకు? నీవు నాతో ఎక్కువ సమయం గడపాలని. అందుకని నేను ఏర్పరచుకున్నాను. నేను అలాంటి వారిని ప్రభు ఇష్టపడతాడంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఆయనతో ఎక్కువ సమయం గడపాలంటే కనుక మొదటి ప్రేమ తగ్గిపోకూడదు ఎప్పుడు కూడా కదా. కొంతమంది యూట్యూబ్లో ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది బాగా, ఇక కొంతమంది ఒక 2-3 సంవత్సరాలు, ఆ సంవత్సరం అప్పుడే బాగా ఉంటారు. ఇద్దరు చక్కగా ఒకరికొకరు మొదలు పెట్టుకుంటూ చూస్తాం, మనం చూపిస్తూ ఉంటాం, ఇట్లా ఉండాలి. అవునా కదా? గుర్తుందా? మనకి ఇప్పుడే ప్రేమ తగ్గిపోయే. చీర కొనపోయినా, బంగారం కొనపోయినా, లేకపోతే వీళ్ళకి మంచి ప్యాంట్, జీన్ ప్యాంట్ కొనకపోయినా, మరి చెప్పు ఎట్లుంటుంది ప్రేమ? చివరి వరకు మనము కనుక అంటే ఎప్పుడు కూడా దేవుని ఎడల మన ప్రేమ ఎప్పుడు కూడా ఏమవ్వాలి? పెరుగుతూనే ఉండాలి, తగ్గిపోకూడదు. అయినను నీవు మొదటి ప్రేమను మర్చిపోయావు రమణ. కాబట్టి నీ మీద ఒకటి తప్పు మోపవలసి వస్తుందని చెప్తున్నాడు. అంటే ఆయన మనం ప్రేమిస్తే కనుక, ఎక్కువ ప్రేమిస్తే కనుక ఎక్కువ సమయం గడుపుతాం. ఎక్కువ సమయం గడితే ఆయన గురించి మనం తెలుసుకుంటాం. అది తెలుసుకున్నాం అనుకోండి, ఎంత ఫ్రెండ్షిప్. కొంతమంది బాగా జిగిరి ఫ్రెండ్స్ ఉంటారు బాగా కదా. అంటే ఎందుకని? వాళ్ళిద్దరు మనసులు కలిసిపోయినాయి. ఇంకంతే, ఏమి చెప్పినా, ఎవరేం చెప్పినప్పటికి కూడా ఇక అంతే. పెవికిక్ అని ఇడిపోద్దేమో కానీ వాళ్ళు మాత్రం ఇడిపోరు. అట్లుండాలి దేవునితో సంబంధం మనకి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరిని ఇష్టపడతాడంటే కనుక ప్రభువుతో ఎక్కువ సమయం గడిపేవారిని, ప్రభువుతో ఉండేవారిని ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చెప్పిన ముగి చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వాక్యం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని ఇష్టపడతారు చెప్పండి? ఇప్పుడు యథార్థంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి కాదు, యథార్థముగా ఉండేవాడిని ప్రభు ఇష్టపడతాడంట. అంటే ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో వారిని ప్రభు ఇష్టపడతాడు. యథార్థత అనేది అది చాలా దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైంది. అందరికీ అది ప్రాముఖ్యమైంది. కానీ దేవుని సంధికి వస్తున్న మనందరికీ
దేవుని వాక్యం ఉంటున్న మనందరికీ యథార్థమైన జీవితం మనం జీవించాలి. ఎందుకంటే 84వ కీర్తనలో ఒక మాట చదవండి, 11వ వాక్యం. దేవుడైన యెహోవా ఆ. సూర్యుడును ఆ. కేడమునై ఉన్నాడు. ఆ. యెహోవా కృపయు ఆ. ఘనతయు ఆ. అనుగ్రహించును. ఆ. యథార్థంగా ప్రవర్తించు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమేన్. అంటే అన్ని మేలు చేస్తాడు. ప్రభు నేను యథార్థంగా బ్రతుకుతున్నాను అని కనుక ప్రభువుకు నచ్చితే నీ యథార్థమైన జీవితం నాకు నచ్చొచ్చు, నాది నీకు నచ్చొచ్చు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్రభువుకు నచ్చితే బాలయ్య ఖచ్చితంగా అంటే యథార్థంగా ప్రవర్తించే వారికంట కొదవ లేకుండా చేస్తాడంట దేవుడు. అందుకనే దినవృత్తాంతం అందరూ ఒక మాట చెప్తాడు, యథార్థముగా ప్రవర్తించు వారిని, యథార్థ హృదయము గల వారిని బలపరచడానికంట లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. అంటే ఏంటి, ఎక్కడో ఒకరు ఉన్నారు, అది అందరుంటే పెద్ద ఉపయోగం ఉంది. ఇప్పుడు ఈజీ కనపడిపోతారు. ఎతుకుతున్నాడంటే ఇక్కడ ఎతికాడు మన చర్చిలో, పాస్టర్ గారు కూడా లేడు అనుకుందాం, మళ్ళీ బాగోదు కదా మీకు. మొత్తానికి ఇంకొక చర్చికి వెళ్తాడు, అక్కడ కూడా లేదు అంటే ఎతకాల్సి వస్తుంది అనమాట. కానీ అందరూ యథార్థంగా జీవిస్తున్నారు, ఎతికే పని ఏమి లేదు, వెతకాల్సిన అవసరం లేదు. అందరూ కూడా యథార్థంగా బతుకుతున్నారని తెలిసిపోతానికి. యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో హృదయం కలిగిన వారినంట ఆయనంట బలపరచడానికి, ఎవరైనా వాళ్ళ జీవితాలను బలపరచాలి నేను అని ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చేప్పటికీ అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము, జాగ్రత్త చదువుదాం, 2వ వాక్య భాగం చదువుదాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకుని యెహోవా, జాగ్రత్త కింద, యెహోవా యథార్థ హృదయుడు, చూడండి, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని వాక్యానుసారంగా నేను ఎలా జీవించానో నీ దృష్టికి అనుకూలమైతే సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నేను యథార్థంగా ఎలా జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే ఆ మాట అనే ధైర్యము దమ్ము ఎవరికి ఉంటుంది చెప్పండి? యథార్థంగా జీవిస్తేనే అనగలుగుతాం, లేకపోతే అనలేం. మళ్ళీ దొరికిపోతాను రేపొద్దున. అది మనుషులతో అంటే ఎట్లా కూడా కవర్ చేసుకోవచ్చు, దేవునితో అంటున్న మాట ఇది. యథార్థంగా నేను ఎలా ప్రవర్తించాను దేవునితో అంటే ఇది సాధ్యమా? యథార్థంగా జీవించాడు కాబట్టి, సత్యం అనుసరించి బ్రతికాడు కాబట్టి ఒక్కసారి నేను బ్రతికిన దినములు ఎలా ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే ఆ యథార్థత హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఆయన ఇష్టపడ్డాడు, సరే బతుకుపో అన్నాడు అంతే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు మనం యథార్థత కలిగి ఉన్నాం? దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో ఎంత సమయాన్ని దేవుడికి ఇస్తున్నాం మనం చెప్పండి? కాబట్టి మనం ఎంతవరకు యథార్థత కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయి. అన్న బిడ్డలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఏమని చేసింది? అయ్యా నాకు ఒక మగ బిడ్డనిస్తే కనుక నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నిందను తొలగించి ఒక కొడుకునిస్తే కనుక ఆ కొడుకు నీకు ప్రతిష్ఠిస్తానని మొక్కుందా లేదా? అప్పటికి పిల్లలు లేరు కదా, ఆమెకి ఒకే కొడుకు పుట్టాడు కదా. పాలు విడిచిన తర్వాత ఎందుకు ఇచ్చేసింది అంటే ఆమె యథార్థత నిరూపించుకోదు కాబట్టి. తర్వాత ఎంతమంది పిల్లలు ఇచ్చాడు ఆమెకు? తర్వాత ఎంతమంది పిల్లలు ఇచ్చారు చెప్పండి? 5గురు ఇచ్చారు. మగపిల్లలు ఎంతమంది? మొత్తానికి 5గురు. 3 మగపిల్లల్ని 2 ఆడపిల్లలు ఇచ్చాడు. తర్వాత యథార్థత లేదనుకోండి ఆ గర్భాన్ని అప్పుడుతో మూసేసేవాడు. ఆయన చేత కదా, గర్భాన్ని తెరిచిన దేవుడు గర్భాన్ని మూయించేది కదా. ఏం చెప్పట్లేదు మీరు. ఇవాళ అంతా మా మీదకి వచ్చింది కేసులు, స్త్రీని ప్రేమించమంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆయనకి ఏదైనా చేతనవుతుందండి, ఇవ్వగలడు, తీసేయగలడు. నీ యథార్థత లేకపోతే కనుక ఖచ్చితంగా ఇచ్చిన దాన్ని కూడా తీసేయగలుగుతాడు. ఒకవేళ యథార్థత లేకపోతే ఈ రోజు నుంచైనా మనం ప్రారంభించాలిక. నాకెందుకు ఈ కష్టం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకెందుకు కష్టాలు వస్తున్నాయంటే కనుక నువ్వు పెద్దగా టెన్షన్ పడవసరం లేదు. నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యం చేయడం ప్రారంభిస్తే చాలు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అన్ని విషయముల్లో కూడా దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికాడు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు అంటే ఒప్పుకున్నాడు, నేను చేయలేదు. నువ్వు బెత్షెబా విషయంలో నువ్వు పాపం చేసావు కదా, నువ్వే కదా అని అన్నప్పుడు నేను కాదు, ఆ రోజు నేను మా ఊరు వెళ్ళేందుకు కావాలంటే ఇక టికెట్ చూడు, నా డ్రెస్ ఇంటికి కూడా వదిలిపెడితే ఆడు వేసుకున్నాడు పలానాడు, నువ్వు అట్ట అనుకుని ఉంటావు అని కవర్ చేయలే. నేనే ఒప్పుకున్నాడు. యథార్థంగా బ్రతికాడు కాబట్టి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాబట్టి యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన గొర్రెల దొడ్లో ఉన్న అతను తీసుకుని వచ్చి, ఎందుకంటే దేవునితో సహవాసం చేసామనుకోండి
యథార్థత వస్తుంది. గొర్రెలతో సహవాసం చేస్తే గొర్రెలాసన అవుతుంది. అంతేనా? అంతే కదా. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే యథార్థత వస్తుంది మనకి కదా. ఎక్కువ సమయం గడుపుతున్నాం అనుకోండి, మనలో ఉన్న అన్నీ కూడా పోతాయి, యథార్థమైన జీవితం వస్తుంది. అందుకని యోబు గ్రంథంలో ఒక మాట చెప్తారు, చదవండి, ముగిస్తాను నేను. 8వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే కనుక, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేస్తాడు. నువ్వు యథార్థంగా ప్రతిగా నీ గుడారమును, నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. యథార్థత లేకుండా దేవునికి ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వు. కనీసం నా ఒక 10వ భాగం అనుకున్న టైంలో, డబ్బుల్లో కాదు, 10వ భాగం అనుకున్న 24 గంటల్లో ఎంత? 2.5 గంటలు. 2.5 గంటలు రోజు గడుపుతున్నావా మనం దేవునితో? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మీరేమన్నా నీకేం పనే పాట నువ్వు గడుపుతావు, మాకెన్ని పనులు? నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చినోడే కదా. నేను డైరెక్ట్గా ఆకాశం ఊడిపడింది, పాస్టర్ గారు కింద పడ్డాడని లేదు కదా. కానీ ఆ యథార్థత చూస్తాడు దేవుడు. యథార్థత చూసే అపోస్తల కార్యములో ఏం చెప్తాడంటే కనుక, నేను యెష్షయి కుమారుడిని అయిన దావీదు నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు ఎవరు? అతను నాకు ఇష్టమైన వ్యక్తి. అయినా ఇష్టమైన వ్యక్తి మాత్రమే కాదు, నా మనసులో కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆ ఉద్దేశాలని ఆయన నెరవేరుస్తాడు. మనకున్న ఉద్దేశాలు నెరవేర్చడానికే గొడవలు, కష్టాలు మనకి, కానీ దేవుని ఉద్దేశం నెరవేర్చే వ్యక్తి అనమాట దావీదు అని చెప్తూ ముందు ఒక మాట చెప్తాడు. ఏమనంటే కనుక, చదువు అపోస్తల కార్యములు చూస్తే కనుక 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని, తరువాత అతనిని తొలగించి, జాగ్రత్త ఇక్కడ, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. అది అతనిని తొలగించి అంటే సౌలును తొలగించాడు. అంటే సౌలు యథార్థంగా బ్రతకలేదండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. యథార్థత అనేది దేవుడికి ఇష్టం. అది ఎట్టగొట్టాను, కొత్తగా వచ్చానండి చర్చికి కాబట్టి 6-5 రోజులు యథార్థంగా మానేసి ఇష్టపడి బతికేసి తర్వాత ఉంటానంటే కుదరదు. తరువాత అతనిని తొలగించి, సౌలు యథార్థత లేదు కాబట్టి సౌలు రాజుగా ఉండగానే మరొక రాజును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అతను యథార్థత చూశాడు, అతను ఆయనతో సహవాసం చేయడం చూశాడు. గొర్రెలను కాస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం, గొర్రెలు అక్కడ పచ్చిగా పనులు చేసి చక్కగా అయినా యెహోవా నా మంచి కాపరి పాటలు పాడతామే. అలా పాడుతూ 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 దేవునితో సహవాసం చేసి దేవునికి ఇష్టమైపోయాడు. దేవుని మనసులో కొన్ని ఉద్దేశాలు కనుక్కున్నాడు. ఆ ఉద్దేశములు కూడా నేను నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి దావీదును గొర్రెల దొడ్లను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యథార్థముగా జీవించడం అనేది చాలా దేవునికి ఇష్టం అండి. చాలా కష్టం అండి. అసలు వాక్యానుసారంగా బతకడం చాలా కష్టం, మీకు తెలుసలేదు. యథార్థత అన్నారు మీరు. ఇవన్నీ ఉంటేనే మరి పరలోకం. అన్నీ ఒకేసారి రావు కదా. రాను ఒకటి నేర్చుకుంటూ మొత్తానికి అన్నీ కూడా అలా జీవించగలిగితే. అందుకని దావీదు గురించి తన కొడుకు ఒక సాక్ష్యం ఇస్తాడు. చదవండి, ఈ సాక్ష్యం చెప్పి ముగిస్తాను నేను. చదవండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 6వ వాక్యం. సొలొమోను ఇలాగూ మనవి చేశాను. సొలొమోను ఎవరో? దావీదు కొడుకు. ఆయన ఒక ఇలాగ మనవి చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును అనుసరించి నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించాడు. చాలు, ఒకసారి ఆమె చెప్తే మీరు ఎన్నట్టు అంతే, ఇంకేమి లేదు దాంట్లోకి. ఏమంటాడు ఇక్కడ? ఒక కొడుకు తండ్రి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? మా నాన్న యథార్థంగా బ్రతికాడు. మన పిల్లలు మన గురించి మన ఇంట్లో చెప్పకపోయినా స్తోత్రం, బయట ఎక్కడైనా చెప్తాడా? నా గురించి చేసి మీ గురించి మీ పిల్లలు, మా నాన్న యథార్థంగా ఉంటాడండి, వాక్యాన్ని అనుసరించి నడిస్తాడండి అని ఎప్పుడైనా మన పిల్లలు మన గురించి సాక్ష్యం చెప్తారా? ఈయన చెప్తున్నాడు సొలొమోను, ఇటు చిన్నపిల్లాడు కాదు.
ఆయన అంటే కొడుకండి ఏదో చెప్పేశాడు అనుకుందాం. ఓకే, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వాక్యం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు ఏంటంటే హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప, అంటే ఆయన ఎవరో ఊరియా ఎవరో బెత్షెబా యొక్క వాళ్ళ ఆయన చంపేస్తారు కదా, ఆయన విషయంలో తప్ప అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే మనము మన గురించి దేవుడు ఎక్కడైనా సాక్ష్యం చెప్పాలంటే కనుక మనం చేసిన తప్పులు కూడా చెప్తాడు అక్కడ. ఎందుకంటే ఎలా చెప్తాడంటే ఆ ఒక్క విషయంలో తప్పు చేశాడు కండి పాస్టర్ గారు, మిగతా అన్ని కూడా అని, లేకపోతే ఆ మాట అనకపోతే కనుక నువ్వేమంటావు కదా, ఆయన వెనకమాల వేసుకొస్తున్నావు, ఆయన ఆ రోజు అది చేయలేదా అని అంటాడని ఆ మాట అనిపించుకోకుండా ఉండటం కోసం ఆయన ముందుగానే చెప్తున్నాడు. ఆ ఊరియా విషయంలో అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేని విషయంలో తప్పిపోకుండేను. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం అన్నమాట. దేవుడిచ్చిన సాక్ష్యము. కొడుకు ఇచ్చాడంటే సొంత మనిషి అనుకుందాం, దేవుడు అంటే అందరికి సంబంధించినాడు కదా. ఆ ఒక్క విషయంలో తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు కూడా ఆయన నేను గద్దిస్తే వెంటనే తప్పు ఒప్పుకున్నాడు. నేను అందుకు ఇష్టపడ్డా. కొంతమంది తప్పులు ఒప్పుకోరేక, తప్పు ఒప్పుకోనంత వరకు కూడా దేవుడు నేను క్షమించడు, దేవుడు నేను ఇష్టపడ్డాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందరి ముందు ఒప్పుకోకపోయినప్పుడు కూడా నా మనస్సాక్షి నాకు తెలియదా నేనేం తప్పు చేశాను నాకు తెలియదు. చెప్పండి, పడుకున్నప్పుడు లేచినప్పుడు తిరుగుతున్నప్పుడు నిజంగా నీ తప్పు చేశాను నాకు అనిపించినప్పుడు ప్రభా సిస్టర్ అనిపించినప్పుడు కనీసం మనం దేవుని సన్నిధిలో ప్రభువా నేను క్షమించాలని మనం ప్రార్థన చేస్తే కనుక కనీసం దేవుడు క్షమిస్తాడు. వాత వేయబడిన మనస్సాక్షి వల్ల మనం చెప్పిందే కరెక్ట్ అనుకుంటే కనుక కుదరదు. ఇక్కడ దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు, ఊరియా విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో నా ఆజ్ఞలన్నీ కూడా పాటించాడు దావీదు అని చెప్తున్నాడు. ఆమేన్. అయితే దావీదు గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఆ సాక్ష్యం చెప్పాలంటే ధైర్యం ఎవరికి? అక్కడ హిజ్కియాకు చూసాం అన్నాడు కదా, నేను నీ సన్నిధిలో యథార్థంగా ఎలా ప్రవర్తించాను అని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు చెప్తున్న మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వాక్యం చివరి మాట. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు యథార్థవంతులను ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే ఆయన ఏమంటే యథార్థవంతులను ఇష్టపడతాను నాకు అర్థమైంది అని చెప్తానంటే, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా స్తోత్రం చెప్పు. నేను ఇగో దేవుని మందిరం కట్టేటప్పుడు బంగారానికి సంబంధించిన బంగారాన్ని, వెండికి సంబంధించిన వెండిని, ఇవన్నీ కూడా నేను మనఃపూర్వకముగా యథార్థముగా నేను ఇచ్చాను. నేనైతే యథార్థ హృదయం ఉన్నాయి. ఆ దమ్ము ధైర్యము దావీదుకు ఉంది, ఆ దమ్ము ధైర్యం హిజ్కియాకు ఉంది. నేను యథార్థంగా బ్రతికానయ్యా. నేను వాళ్ళని ఇష్టపడకపోతే ఇంకెవరిని ఇష్టపడతాడు? వాళ్ళకి మేలు చేయకపోతే ఎవరికి మేలు చేస్తాడు? కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యము నేను చేశాను. అది ఆయనకి ఇష్టమైన కార్యం ఎవరు చేసినప్పుడు కూడా, నేనే కాదు నువ్వు చేసిన ఎవరు చేసినప్పుడు కూడా ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయనకి ఎవరు ఇష్టలు చెప్పండి? ఆయనకి ఎవరు ఇష్టలు? యథార్థంగా ప్రవర్తించాలి. అది నువ్వు ఎంత దేవునికి ఇచ్చావని ఎప్పుడు చోటు గుర్తుపెట్టుకోండి మీరు. అసలు ఇవ్వకపోయిన వాళ్ళే నాకు తెలిసి ఇలా ఇవ్వకపోయిన వాళ్ళే మంచివాళ్ళు. మా సీక్రెట్ నాకు తెలవకి ఇచ్చానంటారు మీరు. ఇప్పుడు అననీయ సఫీరాలు ఇచ్చారు, ఇల్లమ్మి పొలమమ్మి ఇచ్చారు, వాళ్ళిద్దరు పోయారు, ఎవరన్నా బాగా ఉన్నాడు. కారణం ఏంటి? ఇచ్చే మనసుతో వాళ్ళు ఇవ్వాలి. అది ఇవ్వటం మంచిదే, కానీ ఆ మనసు మంచిది కాదు. ఎంత ఇచ్చి ఏం చేసుకుంటాడు ఆయన అనుకున్నారు. ఇద్దరు వెంటనే టక్క ఇద్దరు ఆడ గోయి రెడీగా ఉంది. ఇప్పుడు అది జరగదు. దేవుడు కరుణామయుడు, కృపామయుడు కాబట్టి మన ఇష్టం. స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చిన మనసు చూస్తాడు దేవుడు. ఎంత ఇచ్చామని అసలు అవసరం లేదు ఆయనకి. నీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బులు అనేది పరిచర్యలో ఒక భాగం మాత్రమే. మీరందరూ నాతో సహకరించి సగ వాక్యానుసారం బ్రతుకుతుంటే దానికంటే కావాల్సింది ఏముందండి? మీరు అందరూ మనిషికి ఒక లక్ష ఇచ్చి మా ఇష్టానుసారం బతుకుతామంటే అది ఎట్లుంటుంది చెప్పండి? ఆ లక్షలు ఎవరికి కావాలి చెప్పండి? ఆ కాసేపే ఆనందం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినప్పుడు కూడా యథార్థంగా చేశాను అని మన మనస్సాక్షి ఒప్పుకోవాలి. అది రెండవదికి ఏంటంటే, మొట్టమొదటి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎవరు ఆయనతో ఎక్కువ సమయం గడుపుతారో వారిని దేవుడు ఇష్టపడతాడు. అసలు మనల్ని ఏర్పరచుకున్నదే అందుకు. ఎట్టాగో దేవుని దగ్గర రానోళ్ళు, రక్షించబడిన వాళ్ళు ఎట్టాగో రారు కదా. మనం ఉన్నవాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి సిస్టర్? 2 గంటలే కాదు, చెప్పు బ్రదర్కి స్తోత్రం చెప్పు, ఎక్కువ సమయం గడపాలి. అందుకే కదా వాళ్ళని ఏర్పరచుకున్నది. కొండెక్కి రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటే దాంట్లో మళ్ళీ ఒకడు ముదురున్నాడు. ఎవరు ఉంటారు? అంతే. ఆయన సెలెక్ట్ చేసుకుంటేనే ఆ సెలక్షన్లో తప్పు జరిగింది. ఇక మన సెలక్షన్లో తప్పు జరిగింది, అనవసరం తప్పు చేసావు, ఇది చేసావు, అది అనుకుంటే కుదరదు. తప్పు చేస్తావు నువ్వు, జరుగుద్ది. ఏది ఏమైనప్పటికీ కూడా నీవు దేవునికి ఇష్టమైన కార్యం చేస్తే ఖచ్చితంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనం ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఎవరేమనుకున్నప్పటికీ కూడా, నపుంసకుడి గురించి అందరూ మాట్లాడుకున్నారు ఏమంటే, ఇతను ఎండిపోయినాడు కదా, ఇతను చిగురింపలేని వాడు అని మాట్లాడుకుంటే దేవుడు అంటాడు, నువ్వు అలా అనుకోవద్దు. నీవు నా నిబంధన ప్రకారంగా, వాక్యానుసారంగా, నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కాబట్టి నా ఇంట నా ప్రాకారములో నీకు ఒక భాగం ఇస్తాను. ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది మనకి? ఇంట ప్రాకారములలో అది మనం ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడలా, కానీ దేవుడు మాత్రం మనకిస్తాడు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.